ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. పెళ్లి చేసుకుని కలకాలం భర్తతో కలిసి ఉండాలని కోరుకుంటుంది ఏ అమ్మాయి అయినా. కానీ కొంతమంది అమ్మాయిలు అలా ఉండరు. ఓ అమ్మాయిని ప్రేమించాలి, అలాగే ఓ అబ్బాయిని ప్రేమించాలి, మరో అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి. కొన్నేళ్లకు భర్తను అడ్డు తొలగించుకోవాలి, ప్రియుడితో సెటిల్ అయిపోవాలి. మొన్నటికి మొన్న మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో ఇదే జరిగింది. ఇప్పుడు సేమ్ టు సేమ్ తెలుగు రాష్ట్రాల్లో ఇదే సీన్ రిపీట్ అవుతోంది. పెళ్లాడిన నెల రోజులకే ఆ భర్త మర్డర్ అయ్యాడు. భార్యను అంతా అనుమానిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో హనీమూన్ మర్డర్. ఓవైపు ప్రియుడితో ప్రేమాయణం, మరోవైపు భర్తతో సంసారం. పెళ్లైన నెలకే భర్త హత్య, హనీమూన్ మర్డర్. దేశవ్యాప్తంగా ఇదో సంచలనం. ఉత్తరాదిలో జరిగిన ఈ ఉదంతంపై దేశమంతా చర్చ జరిగింది, జరుగుతూనే ఉంది. ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం, ఆ తరువాత హత్యలు చేయడం కామన్ అయిపోయింది. హనీమూన్ అంటే భయపడాల్సిన పరిస్థితులు వచ్చేశాయి. మేఘాలయ హనీమూన్ మర్డర్ లాగే లేటెస్ట్ గా తెలంగాణలోనూ సేమ్ టు సేమ్ అదే రకమైన హత్య జరిగింది. మేఘాలయలో రాజా రఘువంశీని భార్య సోనం హత్య చేయిస్తే, తెలుగు రాష్ట్రాల్లో పెళ్లైన నెల రోజులకే హత్యకు గురయ్యాడు తేజేశ్వర్. ఇతన్ని కూడా భార్యే హత్య చేయించిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కర్నూలు జిల్లా కల్లూరుకు చెందిన ఐశ్వర్య అలియాస్ సహస్ర ఐశ్వర్య తల్లి సుజాత ఓ బ్యాంకులో స్వీపర్గా పనిచేస్తోంది. గత ఏడాది డిసెంబర్లో ఐశ్వర్యకు తేజేశ్వర్తో వివాహం కుదిరింది. ఈ ఏడాది ఫిబ్రవరి 13న వివాహం జరగాల్సి ఉన్నా అమ్మాయి ఆ సమయంలో కనిపించకుండా పోవడంతో పెళ్లి రద్దయింది. కర్నూలులోని ఓ ప్రముఖ బ్యాంకుకు చెందిన ఉద్యోగితో ఆమెకు సంబంధం ఉందని ఐశ్వర్య అతని వద్దకే వెళ్లిపోయిందని భావించారు. అయితే ఫిబ్రవరి 16న తిరిగొచ్చిన ఐశ్వర్య తేజేశ్వర్తో ఫోన్లో మాట్లాడింది. తాను ఎవరితోనూ ప్రేమలో లేనని, కట్నం ఇవ్వడానికి అమ్మ పడుతున్న ఇబ్బందిని చూసి తట్టుకోలేక స్నేహితురాలి ఇంటికి వెళ్లిపోయానని చెప్పింది. నువ్వంటే నాకు చాలా ఇష్టం అంటూ విలపించింది. దీంతో ఐశ్వర్యను నమ్మిన తేజేశ్వర్ తన తల్లిదండ్రులను ఒప్పించి మే 18న ఐశ్వర్యను పెళ్లి చేసుకున్నాడు. ఐశ్వర్య నిత్యం ఫోన్లు మాట్లాడుతుండటంతో పెళ్లైన 2వ రోజు నుంచే మనస్పర్ధలు మొదలయ్యాయి. మే 18న పెళ్లైన తేజేశ్వర్ ఈ నెల 17 నుంచి కనిపించకుండా పోయాడు. కుటుంబ సభ్యులు అంతటా వెతికారు. బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో ఆరా తీశారు. ఎంత వెతికినా జాడ తెలియకపోవడంతో 18న గద్వాల పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాలు, కాల్ డేటా ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. తేజేశ్వర్ను కొందరు వ్యక్తులు కారులో తీసుకెళ్లినట్లు గుర్తించారు. ఈ నెల 17న తేజేశ్వర్ అదృశ్యమవగా ఆదివారం ఉదయం ఏపీలోని పాణ్యం సమీపంలో తేజేశ్వర్ మృతదేహం పోలీసులకు దొరికింది. ఐశ్వర్యపై తేజేశ్వర్ కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఐశ్వర్యతో పాటు ఆమె తల్లి సుజాతను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా విస్తుపోయే విషయాలు బయటకు వచ్చాయి. ఐశ్వర్య తల్లి సుజాత కర్నూలులోని ఓ ప్రముఖ బ్యాంకులో స్వీపర్గా పనిచేస్తున్నారు. అదే బ్యాంకులో క్యాషియర్తో ఆమెకు వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ ఉద్యోగి క్రమంగా ఐశ్వర్యతోనూ సంబంధం పెట్టుకున్నట్టు సమాచారం. తేజేశ్వర్ను పెళ్లాడిన తరువాత నెల రోజుల్లో భర్తకు 150 సార్లు ఫోన్ చేసిన ఐశ్వర్య సదరు బ్యాంకు ఉద్యోగితో మాత్రం 2000 సార్లు ఫోన్ మాట్లాడినట్లు పోలీసులు కాల్ డేటాలో గుర్తించారు. ఈ క్రమంలో తమ సంబంధానికి అడ్డుగా ఉన్న తేజేశ్వర్ను హతమార్చాలని వారు నిర్ణయించుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. తేజేశ్వర్ను హత్య చేయించేందుకు ఆ బ్యాంకు ఉద్యోగి కొందరికి సుపారీ ఇవ్వడమే కాక తన డ్రైవర్ నాగేష్ను కూడా వారి వెంట పంపినట్టు తెలిసింది. పథకం ప్రకారం కొంతమంది జూన్ 17న తేజేశ్వర్ను కలిశారు. తాము 10 ఎకరాల పొలం కొంటున్నామని, దాన్ని సర్వే చేయాలని చెప్పి గద్వాలలో కారు ఎక్కించుకుని తీసుకెళ్లారు. కారులోనే తేజేశ్వర్పై కత్తులతో దాడి చేసి గొంతు కోసి చంపేశారు. మృతదేహాన్ని పాణ్యం సమీపంలోని సుగాలిమెట్టు వద్ద పారవేశారు. హత్యకు ఐశ్వర్య తల్లి సుజాత కూడా సహకరించడం కొసమెరుపు. ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్యాంకు ఉద్యోగి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. కాగా ఐశ్వర్య, సుజాతను ఇప్పటికే అరెస్టు చేసిన పోలీసులు తేజేశ్వర్ను వాహనంలో ఎక్కించుకున్న కొందరిని అదుపులోకి తీసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. అయితే ఆ కారు వెరిఫికేషన్లో భాగంగా 17వ తారీఖు నర్వా టోల్ గేట్ నుంచి 17వ తారీఖే సాయంత్రం 5:30కి అక్కడి నుంచి పాస్ అయ్యి మళ్ళీ 7:30కి రిటర్న్ రావడం జరిగింది. మేము గుర్తించి ఆ చుట్టుపక్కల పోలీస్ స్టేషన్లు అందరికీ ఏదైనా గుర్తు తెలియని ఎలాంటివి ఉన్నా మాకు ఇన్ఫార్మ్ చేయమని చెప్పినాం. ప్రాణ్యం
ఎస్ఐ గారు మాకు కాల్ చేశాడు. సరే మీరు వచ్చి చూడండి, మీరు మిస్సింగ్ కేసు ఒకటి అయింది, ఇన్వెస్టిగేషన్ చేస్తారని తెలుస్తుందని చెప్తే మనం వెళ్ళి వాళ్ళందరినీ తీసుకెళ్ళి చూడటం జరిగింది. ఆ బాడీ మీద ఉన్న టాటూ, అమ్మ అనే టాటూ ఆధారంగా ప్లస్ బాడీ మీద ఉన్న వస్తువుల ఆధారంగా అతన్ని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అతన్ని గుర్తించడం జరిగింది. ఇమీడియట్లీ బాడీని షిఫ్ట్ చేయడం జరిగింది. ఇమీడియట్లీ కర్నూలు హాస్పిటల్కి షిఫ్ట్ చేసినాం. ఈ కేసులో అనుమానితులు ఈ కారులో వచ్చిన వాళ్ళే ఇతను తీసుకెళ్ళి చంపి బాడీ తీసుకుని పోయి ఎవరు గుర్తుపట్టకుండా గాంధీ నగర్ కాలువలో గత 4 రోజుల క్రితం వేసినట్టు బాడీ ఒక సిచ్యువేషన్ని ఆ బాడీ డీకంపోజ్ అనే విధానం బట్టి తెలుస్తుంది. ఇటు కేసు ఇంకా దర్యాప్తు దశలో ఉంది. దీంట్లో త్వరలో నిందితులను పట్టుకొని అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రవేశిస్తారు. తన తమ్ముణ్ణి కిరాయి హంతకులతో హత్య చేయించారని ఆరోపిస్తున్నాడు తేజేశ్వర్ సోదరుడు తేజవర్ధన్. ఆయన భార్యపైనే తమకు అనుమానం ఉందంటున్నాడు. ఆమె తల్లిపైన అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. తన సోదరుడి హత్య తరువాత తమకు ప్రాణభయం ఉందంటున్నాడు తేజవర్ధన్. అమ్మాయి మా తమ్ముడు మిస్ అయిన రోజు నుంచి నేను అమ్మాయిని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను ఇంట్లో. ఏ రోజు కూడా అమ్మాయి మా తమ్ముడి కోసం ఒక కన్నీటి చుక్క కూడా వదలలేదు. ఇంకొకటి ఆ అమ్మాయి ముఖంలో ఎటువంటి బాధ కూడా నాకు కనిపించలేదు. అప్పుడే నాకు డౌట్ వచ్చింది ఈ అమ్మాయి మీద. అదే విషయం పోయి నేను పోలీసులో కూడా ఇన్ఫామ్ చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్లో నాకు అమ్మాయి మీద డౌట్ ఉందని కూడా నేను పోలీస్ స్టేషన్లో చెప్పాను. మే 18న బీచ్పల్లిలో మ్యారేజ్ చేసుకున్నారు ఇద్దరు. తర్వాత అమ్మాయి ఇంటికి రావడము, తర్వాత అంతలోనే ఈ అమ్మాయి ఈ దారుణానికి ఒడిగట్టింది. నాకు వాళ్ళ మామయ్య, తర్వాత వాళ్ళ అమ్మ, ఈ తర్వాత ఆ అమ్మాయి, తర్వాత వాళ్ళ బంధువులు అందరూ కలిసి ఇంత కుట్ర పన్నింది. తేజేశ్వర్ హత్య వెనుక ఓ బ్యాంకు మేనేజర్ హస్తం ఉందని ఆరోపిస్తున్నారు కుటుంబ సభ్యులు. అతన్ని విచారిస్తే అసలు విషయం బయటపడుతుందని అంటున్నారు. తేజేశ్వర్ కుటుంబానికి న్యాయం చెయ్యాలని, ఇంతటి దారుణానికి ఒడిగట్టిన నిందితులను కఠినంగా శిక్షించాలంటూ పట్టణంలో పెద్ద ఎత్తున యువత బైక్ ర్యాలీ చేశారు. జస్ట్ ఒక నెల క్రితమే వాళ్ళిద్దరికి మ్యారేజ్ అయింది. ఇద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. అసలు గత 5 రోజుల నుంచి వాడు 17వ తారీఖు రోజు వాడు మిస్ అయిపోయినాడు. పోయి మేమంతా పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం ఆల్రెడీ. ఇచ్చిన రోజు నుంచి మేమంతా అనుమానం వ్యక్తం చేస్తూనే ఉన్నాం అసలు ఈ అమ్మాయి మీదనే, పెళ్లి చేసుకున్న అమ్మాయి మీదనే. ఈ అమ్మాయికి కొన్ని ఇల్లీగల్ అఫేర్స్ ఉన్నాయని మాకు ఈ మధ్య తెలిసింది. దానివల్లనే వాడిని ట్రాప్ చేసి పెళ్లి చేసుకొని దూరంగా తీసుకెళ్ళి చంపేయించిండ్రని మాకు నిన్న రాత్రి డెడ్ బాడీ మాకు 5 గంటలకి మా అన్న ఫోన్ చేసి చెప్పింది, ఇట్లా డెడ్ బాడీ దొరికింది, తేజలాగానే కనిపిస్తున్నాడు అని మాకు చెప్తే మేము చాలా అసలు ఏంది ఇలా జరిగింది, వాని జీవితం ఇలా ముగిస్తున్నా అసలు అనుకోలేదు మేమంతా. కానీ అసలు మీకు పెళ్ళిళ్ళు, ఒకవేళ అమ్మాయిలకు పెళ్ళిళ్ళు ఇష్టం లేకపోతే పెళ్ళిళ్ళు చేసుకోకండి. అనవసరం ఒకటి జీవితాన్ని ఇట్లా ముగించాల్సిన అవసరం లేదు కదా. పెళ్లైన 11 రోజులకే హనీమూన్ పేరుతో ప్రియుడు రాజ్ కుష్వాహాతో కలిసి భార్య సోనం రఘువంశీ తన భర్త రాజా రఘువంశీని మేఘాలయలో హతమార్చడం పెను సంచలనమైంది. ఇదే తరహాలో ఇప్పుడు తేజేశ్వర్ హత్యకు గురి కావడం సంచలనం కలిగిస్తోంది.